హలో అండి, నా పేరు డాక్టర్ రామరాజు, డైరెక్టర్ కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ అండ్ కృష్ణ ఐవీఎఫ్ ఛానల్ నుంచి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అసలు ఎగ్ పికప్లో ఏం జరుగుతుంది. నార్మల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, ప్రాబ్లమ్ ఐవీఎఫ్ నెసెసిటీ ఉండాలి. రెండోది, ఇంజెక్షన్స్ లేడీ తీసుకుని మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చేటట్టు మెడిసిన్స్ తీసుకోవాలి. మూడోది, ఎగ్ పికప్ అంటే ఈ ఎగ్స్ని అంటే అండాలను బయటికి తీయటం. నాలుగోది, ల్యాబ్లో ఫలదీకరణ జరగటం. ఐదోది, ఆ ఫలదీకరణ ఎంబ్రియోస్ని ల్యాబ్లో కల్చర్ చేసి మళ్ళీ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయటం. ఈరోజు మనం ప్రిడామినెంట్గా మాట్లాడుకునేది ఎగ్ పికప్. ఈ ఎగ్ పికప్ అనేది జనరల్గా ఏమవుతుందంటే 8 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ రప్చర్కి ఇంజెక్షన్ ఇచ్చి బిట్వీన్ 35 to 37 hours లేటర్ అల్ట్రాసౌండ్ ద్వారా షార్ట్ జనరల్ అనెస్థీషియాలో ఈ ఎగ్స్ తీస్తారు. ఈ ఎగ్స్ అనెస్థీషియాలో ఇస్తారు కనుక పెయిన్ ఉండదు. బట్ అది ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కపుల్ 3 to 4 hours పర్టికులర్ క్లినిక్లో ఉండి వాళ్ళు వెనక్కి ట్రావెల్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయటం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అనెస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎగ్ పికప్ జనరల్గా డ్యూరేషన్ 5 minutes నుంచి 15 minutes వరకు ఉంటుంది. 8 to 16 eggs, సమ్టైమ్స్ 20 eggs తీయటం జరుగుతుంది. కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ నుంచి, కృష్ణ ఐవీఎఫ్ ఛానల్ నుంచి వార్మ్ గ్రీటింగ్స్, గుడ్ విషెస్ ఫర్ యువర్ ట్రీట్మెంట్ సైకిల్.